పీపుల్ వెల్కమ్ టు మనశేఖర. ఈ రోజు నేను మీకు సి లాంగ్వేజ్ గురించి చెప్పదలుచుకున్నాను. ఓకే, సి లాంగ్వేజ్కి వెళ్ళే ముందు ఒకసారి బ్రీఫ్గా రీక్యాప్ చేసుకొని అసలు సి లాంగ్వేజ్ అంటే ఏంటి, అది ఎలా వచ్చింది ఏంటి, దాని హిస్టరీ తెలుసుకొని మనం ముందుకెళ్దాం. ఓకే ఓకే కంప్యూటర్ని 2 టైప్స్కి డివైడ్ చేశాను. ఏంటవి? హార్డ్వేర్, సాఫ్ట్వేర్. ఓకే, దీనిలో వెళ్ళే ముందు ఒకసారి కంప్యూటర్ గురించి 2 నిమిషాలు మనం మాట్లాడుకున్నాం. అసలు కంప్యూటర్ అనే వర్డ్ ఎలా వచ్చింది అని ఎవరికైనా తెలుసా? కంప్యూటర్ అనే వర్డ్ కంప్యూట్ అనే ఒక లాటిన్ వర్డ్ నుంచి వస్తానే జరిగింది. కంప్యూటర్ అనే ఒక లాటిన్ వర్డ్ నుంచి కంప్యూటర్ అనే వర్డ్ వచ్చింది. సో చాలా మంది తెలియదు. సి అంటే ఓ అంటే ఎం అంటే పి అంటే యూ అంటే టీ అంటే ఈ అంటే ఆర్ అంటే కూడా ఒక ఎబ్రేషన్ ఉంది. ఏంటి కూడా చూద్దాం. సి అంటే కామన్ ఆపరేటింగ్ మెషిన్ పర్పస్లీ యూజ్డ్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్. సో దీస్ ఆర్ ద ఫుల్ ఎబ్రేషన్ అబౌట్ ద కంప్యూటర్. ఓకే, ఇప్పుడు 2 నిమిషాలు హార్డ్వేర్ గురించి మాట్లాడుకొని అప్పుడు మనం సాఫ్ట్వేర్కి వెళ్దాం. ఓకే, అసలు హార్డ్వేర్ అంటే ఏంటి? సింపుల్ ఎఫిషియెంట్ అంటే ఆల్ ఫిజికల్ కాంపోనెంట్స్ ఈజ్ కాల్డ్ ఏ హార్డ్వేర్. ఓకే, నీకు ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం. ఏంటి? సిపియు, మౌస్, ఎల్ఈడి, కీబోర్డ్, ఇవన్నీ కూడా హార్డ్వేర్ కాంపోనెంట్స్ కింద వస్తాయి. ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటి? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ని మెయిన్లీ 2 టైప్స్ కింద డివైడ్ చేశారు. ఏంటి అవి చూద్దాం. ఒకటి ఏంటంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్, ఇంకొకటి సిస్టమ్ సాఫ్ట్వేర్. ఓకే, అసలు అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఎవరైనా ఎండ్ యూజర్ దాన్ని ఆపరేట్ చేసిన దాన్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎంఎస్ ఆఫీస్, సి లాంగ్వేజ్, C++, జావా, పైథాన్, ఇవన్నీ కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్. అంటే ఒక యూజర్ కానీ ఒక ఫర్మ్ కానీ ఏదైనా కానీ రియల్ అప్లికేషన్లో యూటిలైజ్ చేసేదాన్ని అంతా ఏంటంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అండి. మరి వాట్ అబౌట్ సిస్టమ్ సాఫ్ట్వేర్? సిస్టమ్ సాఫ్ట్వేర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్. ఫస్ట్ ఓఎస్ ఏం చెప్పాం? డాస్, డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. అసలు ఆపరేటింగ్ సిస్టమ్ ఫస్ట్ ఇది ప్రపంచంలో రిలీజ్ చేసేవారంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ, బిల్ గేట్స్ అనే అతను రిలీజ్ చేసేది. దీస్ ఆర్ అబౌట్ ద సిస్టమ్ సాఫ్ట్వేర్. అంటే ఒక కంప్యూటర్ కానీ, ఒక ల్యాప్టాప్ కానీ, ఒక మొబైల్ అప్లికేషన్ కానీ ఏదైనా రన్ అవ్వాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఏ కేటగిరీకి వెళ్ళిపోతుంది? సిస్టమ్ సాఫ్ట్వేర్ కింద వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ ఏంటి? అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఎంఎస్ ఆఫీస్, C++, జావా, పైథాన్, ఇవన్నీ కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ కింద వస్తాయి. ఓకే రైట్. ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వస్తాం. సి లాంగ్వేజ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సి లాంగ్వేజ్ గురించి మాట్లాడుకుంటాం. అసలు లాంగ్వేజ్ అంటే ఏంటి? యూ కెన్ కమ్యూనికేట్ అబౌట్ ద అదర్ పర్సన్. అంటే ఒక పర్సన్ నుంచి వేరే పర్సన్కి ఇలా మాట్లాడుకునే దాన్ని లాంగ్వేజ్ అంటారు. ఇట్లా చేసుకోండి. సో ఇప్పుడు మనం సి లాంగ్వేజ్ గురించి మాట్లాడుకుంటాం. అసలు సి లాంగ్వేజ్ వల్ల యూజ్ ఏంటి? అసలు మనం మాట్లాడుకుంటాం ప్రోగ్రామ్. దానికన్నా వెళ్ళే ముందు మనం అసలు ప్రోగ్రామ్ అంటే ఏంటి ఒకసారి మాట్లాడుకుందాం. ప్రోగ్రామ్ ఏంటి అసలు? సింపుల్ ఎఫిషియెంట్ అంటే a set of instructions is called a program. అంటే కొన్ని ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉన్నదాన్ని మనం ప్రోగ్రామ్ అంటాం. ఓకే, సి లాంగ్వేజ్ అసలు ఎందుకు నేర్చుకోవాలనే దాని గురించి 2 నిమిషాలు మాట్లాడుకుందాం. అంటే ఏ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ చేయాలన్నా, ఏ యాప్ డెవలప్ చేయాలన్నా సరే సి లాంగ్వేజ్ ఈజ్ ద మస్ట్ అండ్ షుడ్ మాట్లాడలేదు. ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి బాగా ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో వాళ్ళు సివిల్ అవ్వచ్చు, మెకానికల్ బ్రాంచ్ అవ్వచ్చు, ట్రిపుల్ అవ్వచ్చు, ఈసీ అవ్వచ్చు, సిఎస్సి అయితే కంపల్సరీ అనుకోండి, అది వేరే సంగతి. అంటే ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ తీసుకున్నా సరే ఫస్ట్ ఇయర్లో కంపల్సరీ సి లాంగ్వేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే
అది లేకుండా వాళ్ళకి ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ అవడం అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ జరగదు. ఓకే, ఇది ఆల్రెడీ జేఎన్టీ సిలబస్లో కూడా ఆల్రెడీ డిజైన్ చేసేది. చాలా మంది ఏంటంటే వాళ్ళు ఎగ్జామ్ పాస్ అవ్వడం కోసం ఏదో 2-3 ప్రోగ్రామ్స్ సేవ్ చేసుకొని ఆటోమేటిక్గా వాళ్ళు విన్ అవ్వడం కోసం ట్రై చేస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. రేపు పొద్దున్నకి వెళ్ళిన తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ రియల్ అప్లికేషన్లో కానీ ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి, ఒక యాప్ డెవలప్ చేయాలి సరే కంపల్సరీ అది సి లాంగ్వేజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది ఇప్పుడు వచ్చి అంటారు, సార్ నేను పైథాన్ నేర్చుకుందాం అనుకుంటున్నాను, డైరెక్ట్గా నాకు పైథాన్ నేర్పుతానని అడుగుతారు. కానీ ఒక ఇంపార్టెంట్ ఒక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, సి లాంగ్వేజ్ రాకుండా పైథాన్ రావడం అనేది చాలా చాలా కష్టం. ఇందుకు గమ్మత్ విషయం అంటే సి లాంగ్వేజ్ కన్నా పైథాన్ చాలా చాలా ఈజీ కోర్స్. నాకు తెలుసు ఆ విషయం. సార్ సి లాంగ్వేజ్ కానీ కోడింగ్ కూడా తక్కువ ఉంటుంది కదా సార్, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది కదా, కంఫర్టబుల్గా ఉంటుంది కదా, పైథాన్ నేర్చుకోవచ్చు కదా అంటారు. ఓకే, పైథాన్ నేర్చుకోవచ్చు, కానీ సి యొక్క బేసిక్స్ రాకుండా మాత్రం పైథాన్ అనేది చాలా చాలా కష్టం. అది రాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే అన్నాను సి బేసిక్స్ లేకుండా పైథాన్ అనేది కానీ ఎట్టి పరిస్థితులు. కరెక్ట్గా చెప్పాలంటే సి లాంగ్వేజ్, C++, జావా, సో నెక్స్ట్ పైథాన్, ఇది యాక్చువల్ ఆర్డర్. కనీసం ఇవన్నీ కావాలి సరే అట్లీస్ట్ పైథాన్ నేర్చుకోవాలంటే సి లాంగ్వేజ్ కంపల్సరీ వస్తే మనకి పైథాన్ వస్తుంది అనేది ఇక్కడ జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అబౌట్ ద సి లాంగ్వేజ్. ఓకే, సి లాంగ్వేజ్ రావాలి చేయాలంటే ముందు మనకి ఏం కావాలంటే అసలు బేసిక్స్ థింగ్స్ ముందర లిస్ట్ రాస్తాను, ఒకసారి అర్థం చేయండి. సి లాంగ్వేజ్ రావాలంటే ముందు మనకి ఆల్ఫాబెట్స్ ఏంటో తెలియాలి. ఆల్ఫాబెట్స్ ఎన్ని? 26. ఓకే, నెక్స్ట్ నెంబర్స్ ఏంటి? 0 to 9. ఇవన్నీ మీరు చిన్నప్పుడే నేర్చుకున్నాను సార్, మళ్ళీ ఇవన్నీ మాకు చెప్పాలా ఏంటని మీకు ఒక డౌట్ వస్తుంది. నెక్స్ట్ ఏంటి? స్పెషల్ సింబల్స్. స్పెషల్ సింబల్స్ లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు, ప్లస్ మైనస్, ఇవన్నీ కూడా మనకి అవసరం. అంటే ఒక లాంగ్వేజ్ రావాలి చేయాలంటే ముందు ఏం కావాలి? ఆల్ఫాబెట్స్, నెంబర్స్ అండ్ స్పెషల్ సింబల్స్. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సి లాంగ్వేజ్లో, ఓకే ఫ్రెండ్స్, ఇందుకే సి లాంగ్వేజ్ ఎవరు ఫైండ్ అవుట్ చేసేది తెలుసా? ఫాదర్ ఆఫ్ సి లాంగ్వేజ్ వచ్చి డెనిస్ రిచర్. ఆయన 1973లో యుఎస్ఏలో స్టార్ట్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, మన సి లాంగ్వేజ్లో హీరో ఈయనే. ఆయన పేరు ఏంటంటే డెనిస్ రిచీ, ద ఫాదర్ ఆఫ్ సాఫ్ట్వేర్. ద బెల్ ల్యాబొరేటరీస్లో ప్రోగ్రామింగ్లో యూనిక్స్లో ఈయన ఫైండ్ అవుట్ చేయడం అనేది జరిగింది. అంటే అసలు సాఫ్ట్వేర్కి ఫౌండేషన్ వేసింది ఈయన డెనిస్ రిచర్ ఆయన. ఓకే ఓకే, సి లాంగ్వేజ్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే 32 కీవర్డ్స్ ఉంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 32 కీవర్డ్స్ ఉపయోగించే మనం ప్రోగ్రామ్ రాయడం అనేది జరుగుతుంది. చాలామంది అంటారు, సార్ మా ప్రోగ్రామ్ బాగా రావాలి చేయాలంటే ఏం కాదు అంటే ఈ 32 కీవర్డ్స్ కానీ బాగా పర్ఫెక్ట్గా కానీ వాళ్ళకి గ్రిప్ వస్తే డెఫినెట్లీ సి లాంగ్వేజ్ అనేది చాలా ఈజీగా అందరికీ అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఒక విషయం నేను ఫ్రాంక్గా చెప్తున్నాను ఇక్కడ, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అంటే చాలామంది అంటారు, సార్ 32 కీవర్డ్స్ ఒక్కొక్క కీవర్డ్కి ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం కదా, బాగుంది కదా అంటారు. ఓకే, ఇదంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ లాజిక్ అనేది గాడ్ ఈజ్ గిఫ్ట్. ఇది అంటే ఇక్కడ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అంటే వయసు ఇదని కాదు, ఒకసారి చిన్నపిల్లలు కూడా కానీ లాజిక్ అని బాగుందంటే ఎక్సలెంట్ ప్రోగ్రామర్ కింద కూడా ఇక్కడ సి లాంగ్వేజ్ అనేది ఇక్కడ జరగడం అనేది జరుగుతుంది. సో ఎవరు ఉపయోగించిన సరే అదే కీవర్డ్స్ ఉపయోగించి మనం ప్రోగ్రామ్ రాయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే డేటా టైప్స్. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. డేటా టైప్స్. ఓకే, అసలు డేటా అంటే ఏంటి? రా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే డేటా అంటే ఒక పర్టికులర్ టాపిక్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు డేటా అంటాం. సపోజ్ ఇప్పుడు ఒక విలేజ్ అవ్వచ్చు, ఒక టౌన్ అవ్వచ్చు, ఎంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారని ఉంది అంటే ఆ సర్వే అంతా జరుగుతుంది. అంటే ఎంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారంటే ఒక సర్వే, అంటే ఒక పర్టికులర్ టాపిక్ మీద జరిగేదాన్ని అంత ఏంటంటే ఒక డేటా అంటారు. లేకపోతే ఒక సిటీలో 60 years దాటిన ఎంతమంది ఉన్నారు అనే ఒక విషయం జరుగుతుంది. అంటే ఆ పర్టికులర్ టాపిక్ అంతా కలిపేదాన్ని డేటా అంటారు. సో ఇప్పుడు మన సి లాంగ్వేజ్ అదే డేటాని ఇక్కడ 3 typesకి డివైడ్ చేశారు. ఫస్ట్ ఏంటంటే ఇంటీజర్. ఓకే, ఇంటీజర్ని ఎలా డినోట్ చేస్తారు? %d, దాన్ని ఇంట్ అని ప్రతిష్ట చేసాం. దాని ఎగ్జాంపుల్ ఏంటి? 16, 32, 18, 9. అంటే జాగ్రత్త అర్థం చేసుకోండి. ఫస్ట్ డేటా ఏంటి? ఇంటీజర్. ఇంటీజర్ని ఎలా డినోట్ చేస్తారు? ఓన్లీ %d అని. ఒకళ్ళు అంటారు, సార్ %dకి నాకు పట్టలేదు, M పెట్టేచ్చా, S పెట్టేచ్చా అంటారు. అలా కుదరదు. కంపల్సరీ ఇక్కడ డెనిస్ రిచీ అని అర్థం %dని డిఫైన్ చేసే తప్ప
ఓన్లీ మీ డి ఉపయోగించాలి తప్ప మీ సొంత ప్రయోగాలు మాత్రం డేటా టైప్స్ మాత్రం చేయకూడదు. ఒక ఎగ్జాంపుల్ ఏంటి, ఇక్కడ ఏం చెప్పాను, నెంబర్స్ 16, 32, 89 అంటే ఇవే నెంబర్స్ అని కాదు, ఫేస్ ట్యాగ్ ఇలా చేశాను 108, 27 సంథింగ్. అంటే ఇక్కడ ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్ ఉన్నదాన్ని మనకి ఏం చేస్తాం, ఇక్కడ ఇంటిజర్ కింద చేస్తాం. ఓకే, నెక్స్ట్ డేటా టైప్ ఏంటి, ఫ్లోట్. ఫ్లోట్ ఏంటి, దేనితో డినోట్ చేస్తున్నాం, పర్సంటేజ్ ఎఫ్తో డినోట్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఫ్లోట్ అనే రాస్తాం. ఓకే, ఇక్కడ చూడండి 72.89, 102.72 ఇలా. అంటే జాగ్రత్త అయింది. ఇంటిజర్ ఏంటి, ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి 16, 32, 18, 9 అలా. ఇక్కడ ఫ్లోట్కి వచ్చినప్పుడు ఏంటి, పాయింట్స్ వచ్చినాయి 72.89, 102.79. అంటే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే 10 ఉంది, 102.72 ఉంది. అంటే ఇది నెంబరే కానీ దీనికి నెంబర్ ఏంటి, ఇది ఓన్లీ రౌండ్ ఫిగర్ నెంబర్ 10. ఇక్కడ ఏంటి 102 పాయింట్ అనేది ఇక్కడ డెసిమల్ పాయింట్. అంటే వితౌట్ డెసిమల్ ఏంటి, దేంతో డినోట్ చేస్తాం మనం, ఇంటిజర్తో డినోట్ చేస్తాం. పాయింట్ వచ్చేదాన్ని దేంతో డినోట్ చేస్తాం, ఫ్లోట్లో డినోట్ చేస్తాం. ఓకే, లాస్ట్ వన్ ఏంటంటే క్యారెక్టర్. ఓకే, క్యారెక్టర్ దేంతో డినోట్ చేస్తామండి, పర్సంటేజ్ ఎస్. క్యార్ అనే ఒక కీవర్డ్తో ఒక సపోజ్ నేమ్ ఏంటి, శ్రీ వెంకట్ అంటే ఈ వర్డ్స్ అని ఉంటాయి. ఇంకా సమంత అంటే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది అనుకోండి, సమంత, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్. అంటే ఇలాంటి వర్డ్స్ అని ఇట్లా ఉపయోగించేదాన్ని క్యారెక్టర్ అంటారు. క్యారెక్టర్ దేంతో డినోట్ చేస్తారు, ఎస్తో డినోట్ చేస్తారు. అంటే పేర్లు ఆల్ఫాబెట్స్ అనే నేమ్స్ వచ్చినప్పుడు ఎస్ అని ఉంటుంది. సో ఈ క్యారెక్టర్లోనే ఒక 2 టైప్స్ ఉన్నాయి. ఒకసారి కొంచెం క్లారిఫై చెప్తాను, ఒకసారి వినండి. చాలా మంది పర్సంటేజ్ ఎస్కి పర్సంటేజ్ సికి తేడా ఏంటి సార్, అన్ని ఎస్ఏ ఉపయోగిస్తున్నారు కదా అంటారు. దాన్ని డెఫినేషన్ చెప్తాను చూడండి. క్యారెక్టర్, ఓకే, క్యారెక్టర్ మళ్ళీ 2 టైప్స్కి డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ శ్రీ అనే ఒక వర్డ్ రాశాను, ఇక్కడ ఎం అనే ఒక వర్డ్ రాశాను. ఈ వర్డ్ని ఆల్ఫాబెట్స్ ఉందని పర్సంటేజ్ ఎస్తో డినోట్ చేస్తారు, సింగిల్ లెటర్ని పర్సంటేజ్ సితో డినోట్ చేస్తారు. ఏంటంటే ఎస్కి సికి ఏంటంటే తేడా, నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్. అంటే ఒక ఆల్ఫాబెట్ కానీ ఎక్కువ నెంబర్ ఆఫ్ వచ్చిందని ఏంటంటే దీన్ని ఏమంటే పర్సంటేజ్ ఎస్తో డినోట్ చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఓన్లీ సింగిల్ లెటర్ అంటే ఎం అనే కాదు, ఇక్కడ ఎన్ అవ్వచ్చు, ఎక్స్ అవ్వచ్చు, వై అవ్వచ్చు, ఏదైనా మనం ఏమన్నా అంటే ఓన్లీ సింగిల్ లెటర్ ఉన్నదాన్ని పర్సంటేజ్ సితో డినోట్ చేస్తారు. మోర్ దాన్ సింగిల్ లెటర్ ఉన్నదాన్ని ఏంటంటే పర్సంటేజ్ ఎస్తో డినోట్ చేయడం. సింగిల్ లెటర్ పర్సంటేజ్ సి, మోర్ దాన్ సింగిల్ లెటర్ని పర్సంటేజ్ ఎస్తో డినోట్ చేయడం జరుగుతుంది. దీని ఏదో 2 టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్. కానీ సి యొక్క ఇంపార్టెన్స్ పెద్ద రియల్ మార్కెట్లో ఎక్కువ లేదు. ఎందుకంటే ఇక్కడ సింగిల్ లెటర్ అనేది యాక్సెప్ట్ చేసేస్తుంది, మోర్ దాన్ సింగిల్ లెటర్ అయినా సరే ఎస్ అనేది ఇక్కడ యాక్సెప్ట్ చేస్తుంది. అందుకనే పర్సన్ సి అనే దానికి కొంచెం ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ కొంచెం తగ్గడానికి ఒక మెయిన్ కారణం. అంటే పర్సన్ ఎస్ ఉపయోగిస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ సరిపోతుంది. సో ఫైనల్గా ఒకసారి మళ్ళీ చూద్దాం. డేటా టైప్స్ అనేవి 3 రకాలుగా చెప్పాను మీకు నేను. ఒకసారి మళ్ళీ క్లారిఫై చేస్తాను చూడండి. డేటా టైప్స్, ఓకే, ఈ డేటా టైప్స్ ఇంకా మనం మాట్లాడుకున్నాం కదా. ఇంటిజర్ దేంతో డినోట్ చెప్తున్నారు, పర్సంటేజ్ డి, దీనికి ఇన్ అన్నింటిలో చేసుకుంటాం. ఇక్కడ నెంబర్స్ చెప్పాను కదా 72, 108, 92 సంథింగ్. ఓకే, సెకండ్ డేటా టైప్ ఏంటి, ఫ్లోట్. ఫ్లోట్ దేంతో డినోట్ చేస్తారు, పర్సంటేజ్ ఎఫ్. ఇక్కడ కీవర్డ్ ఏంటంటే ఫ్లోట్. ఇక ఏంటంటే 108.72 అంటే ఇక్కడ డెసిమల్స్ ఉంటాయి అన్నమాట. సపోజ్ 18 to 3. ఓకే, నెక్స్ట్ థర్డ్ డేటా టైప్ ఏంటి, క్యారెక్టర్. ఓకే, క్యారెక్టర్ దేంతో డినోట్ చేస్తారు, పర్సంటేజ్ ఎస్. క్యారెక్టర్ అంటే ఏంటి, క్యార్ అని ఒక కీవర్డ్ ఉపయోగించమని ఇక్కడ. సపోజ్ శ్రీ, రామ్, వెంకట్, రాజు. ఓకే, సో ఫైనల్గా 3 టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. ఇవి ఫస్ట్ వన్ ఏంటంటే ఇంటిజర్, సెకండ్ వన్ ఫ్లోట్, థర్డ్ వన్ క్యారెక్టర్. బాగా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇంటిజర్ ఎప్పుడు కూడా పర్సంటేజ్ డీతోనే డినోట్ చేస్తారు, ఫ్లోట్ని ఎప్పుడు కూడా ఎఫ్తో డినోట్ చేస్తారు.
క్యారెక్టర్ని ఎప్పుడు కూడా ఎస్తో డినోట్ చేస్తారు. ఏంటి డీకి ఎస్కి తేడా ఏంటంటే ఇంటీజర్ అనేది ఓన్లీ రౌండ్ ఫిగర్ నెంబర్స్ 72, 108, 92 ఇవి అన్నీ ఉంటాయి. ఫ్లోట్ అనేది ఏంటి ఇక్కడ డెసిమల్ పాయింట్స్. ఇక్కడ చూడండి 108.72, 80.23. ఇవేంటి ఆల్ఫాబెట్స్ శ్రీ, రామ్, వెంకట్, రాజు అంటే ఏ నేమ్స్ అంటే మనం ఇట్లా చేసుకుంటాం క్యారెక్టర్స్ అంటారు. ఓకే, సో దీస్ ఆర్ ద మెయిన్ డేటా టైప్స్ ఆఫ్ సి లాంగ్వేజ్. ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దాం మనం ఒకసారి సి లాంగ్వేజ్ అసలు ఎలా ఇట్లా చేయాలండి. సో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలంటే హ్యాష్ ఇంక్లూడ్ welcome to C language. Okay. Okay friends, it's just basic program ఇది hash include.html. ఇంకో ఇంపార్టెంట్ అంటే సి లాంగ్వేజ్ని కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అని కూడా అంటారు చాలా మంది. అసలు ఏంటి కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అసలు అంటే సి లాంగ్వేజ్ కంపల్సరీ అన్ని స్మాల్ లెటర్స్ యూటిలైజ్ చేయాలి తప్ప క్యాపిటల్స్ మాత్రం యాక్సెప్ట్ చేయదు. అది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మరి ఇక్కడ ఎందుకు క్యాపిటల్స్ రాసంటే మీకు అర్థం అవడం కోసం, బోర్డు మీద కొంచెం నీట్గా ఉండడం కోసం క్యాపిటల్ రాసాను తప్ప సి లాంగ్వేజ్ అనే ప్రోగ్రామ్ మనం కంప్యూటర్గా చేస్తే ఎట్టి బస్లో కూడా క్యాపిటల్స్ అనేది యాక్సెప్ట్ చేయాలి, కంపెనీ అనేది అవ్వదు, ఆటోమేటిక్ అవ్వదు వచ్చేసింది. కానీ ఇప్పుడు ఎక్స్టెన్షన్ మనకి ప్రింట్ఎఫ్లో చూడండి, ప్రింట్ఎఫ్లో కావాలి క్యాపిటల్స్ రాసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే ప్రోగ్రామ్ రాసే ముందు హ్యాష్ ఇంక్లూడ్ stdio.h స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డివైజర్ హెడర్ ఫైల్ అంటే దీన్ని ఏంటంటే హెడర్ ఫైల్ అని ఇట్లా చేసుకుంటారు. అంటే ప్రతి ప్రోగ్రామ్కి స్టార్టింగ్లో హెడర్ ఫైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మెయిన్, దీన్ని ఏమంటారంటే స్పెషల్ ఫంక్షన్ అంటారు. ఓకే, దీని స్పెషల్ ఫంక్షన్ ఇట్లేదు అంటే ప్రతి సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్కి మెయిన్ అనేది కంపల్సరీ ఉండాలి. దాని తర్వాత ఓపెన్ ద ఫ్లవర్ బ్రాకెట్. నెక్స్ట్ ఏంటి ప్రింట్ఎఫ్. ప్రింట్ఎఫ్లో ఏం రాస్తాం, డబుల్ కోట్స్ పెట్టి వెల్కమ్ టు సి లాంగ్వేజ్ ఇట్లేదు. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి, గెస్ట్ చేయండి. అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఇక్కడ లోపల కొటేషన్స్ ఏం రాసాం, వెల్కమ్ టు సి లాంగ్వేజ్ అని రాసాం. అంటే ఇక్కడ ప్రింట్ఎఫ్లో ఏదైతే రాసామో అదే మనకు ఉంటుంది. ఇంకా చెప్పాను చూడండి, ప్రింట్ఎఫ్ దగ్గర కావాలి ప్రింట్ఎఫ్లో కావాలంటే వెల్కమ్ అని కావాలంటే క్యాపిటల్స్ రాసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఏదైతే రాసామో WELCOM అంటే ఇక్కడ మనం ప్రింట్ఎఫ్లో ఏదైతే ఇక్కడ రాసామో సేమ్ అదే ఇక్కడ రావడం అనేది ఇక్కడ జరుగుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ ది అంటే జస్ట్ ఇది బేసిక్ ప్రోగ్రామ్. అంటే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, ఒకసారి మళ్ళీ రాసి చెప్తాను చూడండి ఒకసారి. అంటే ప్రతి దానికి ఇక్కడ హెడర్ ఫైల్ వాడటం అవసరం లేదు. ఇంతకుముందు ప్రోగ్రామ్ ఏం చెప్పాను, హ్యాష్ ఇంక్లూడ్ హెడర్ ఫైల్ అన్న కదా, డైరెక్ట్ ప్రోగ్రామ్ రాస్తాను చూడండి. మెయిన్ ఓపెన్ బ్రాకెట్స్ ప్రింట్ఎఫ్ వెల్కమ్ టు సి లాంగ్వేజ్. అంటే జస్ట్ బేసిక్ ప్రోగ్రామ్ ఏంటి, వెల్కమ్ టు సి లాంగ్వేజ్ అని అసలు మన బయటికి ఎలా రావాలని ప్రోగ్రామ్ అంటే కంపల్సరీ మెయిన్ అనే స్పెషల్ ఫంక్షన్ అనేది వాడాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇక్కడ ఓపెన్ ద ఫ్లవర్ బ్రాకెట్. నెక్స్ట్ ప్రింట్ఎఫ్. ప్రింట్ఎఫ్ అనే కీవర్డ్ ఉపయోగించి ఈ కొటేషన్స్ పెట్టి వెల్కమ్ టు సి లాంగ్వేజ్ అని పెట్టి కొటేషన్స్ పెట్టి ఇట్లా చేసుకుంటాం. ప్రోగ్రామ్ కంపేర్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ అవుట్పుట్ అనేది మనం ఏం రాసాం, వెల్కమ్ టు సి లాంగ్వేజ్. అంటే ఇక్కడ మనం ఏదైతే కోడింగ్ రాసామో అవుట్పుట్ కూడా సేమ్ అదే వస్తుంది. ఓకే, ఇది అయిన తర్వాత నెక్స్ట్ నేను ప్రాక్టికల్గా కూడా ఒకసారి మీకు సిస్టమ్ మీద చూపిస్తాను, అప్పుడు కూడా మీరు అప్లై చేయండి. జస్ట్ ఇప్పుడు మీకు రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ లాస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. అంటే అసలు సి లాంగ్వేజ్లో 2 నెంబర్స్ అసలు ఎలా ఎడిషన్ చేద్దాం. ప్రోగ్రామ్ పేరు ఏంటంటే ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. అంటే 2 నెంబర్స్ అసలు సి లాంగ్వేజ్లో ఎలా యాడ్ చేయడం అనేది మనం ఇక్కడ చూద్దాం. సో దాన్ని బట్టి ఇది అయిన తర్వాత ఒకసారి మీకు సిస్టమ్లో ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను, అప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఓన్లీ థియరీ పరంగా మీకు బోర్డులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సిస్టమ్ మీద కంపేర్ చేసినప్పుడు ఎలా అనేది చూద్దాం. ఓకే, 2 నెంబర్స్ యాడ్ చేయాలి. ఫస్ట్ ఏం చెప్పాను మీకు, ఏ ప్రోగ్రామ్ చేయాలి సరే మెయిన్ ఓపెన్ ఇంట్. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే
ఇక్కడ 4 2 తీసుకున్నాను, నాకు అవుట్పుట్ ఏం రావాలి 6 రావాలి. అంటే ఏదో 2 నెంబర్స్ 4 2 తీసుకుని ఎంటర్ కొడితే 6 రావాలి. సో ఈ ప్రోగ్రామ్ అసలు సి లాంగ్వేజ్ ఎలా రాయాలో చూద్దాం. ఇంటూ ఏ కామ బి కామ ఓకే సిఎల్ఆర్ ఎస్సిఆర్ అంటే ఇంతకుముందు స్క్రీన్ కనిపించకుండా ఉండమాట. నెక్స్ట్ ప్రింటర్ ఏంటంటే ఎంటర్ ద 2 numbers. ఓకే నెక్స్ట్ స్కానర్ పర్సంటేజ్ యాంపర్సెంట్ ఏ యాంపర్సెంట్ బి. ఓకే రైట్. సి ఈజ్ ఈక్వల్ టు a plus b. Printf percentage d. ఓకే చాలా మంది అంటారు సార్ 4+2 6 ఆటోమేటిక్గా మనం నోట్తో చెప్పేసాం కదా, ఎంత ప్రోగ్రామ్ రాయాలంటే ఇట్లా చేయాలి కదా అంటారు. కానీ ఒక గుర్తుపెట్టుకోండి, సి లాంగ్వేజ్లో ఒక పెద్ద ప్రోగ్రామ్ కానీ డిజైన్ చేయగలిగితే యూ కెన్ రన్ ద ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఎన్నిసార్లు వెళ్తాను సార్ మనం రన్ చేయడం అవకాశం. ఓకే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మన టార్గెట్ ఏంటి సి లాంగ్వేజ్లో ఒక 2 నెంబర్స్ యాడ్ చేయడం అనేది అసలు ఎలా చూద్దాం. ఫస్ట్ ఏం చేశాను, మెయిన్. దీని ఏం చెప్పాను, దీన్ని స్పెషల్ ఫంక్షన్ అంటారు. ఓకే ప్రతి సి ప్రోగ్రామ్కి రాసే ముందు ఈ మెయిన్ అనేది లేకుండా రాయడం అనేది ఐటెం పడుతుంది. ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ ద ఫ్లోర్ బ్రాకెట్ ఇంట్ ఏ కామ బి కామ సి అనేది వీటిని వేరియబుల్స్ అంటారు. ఓకే చాలా మంది అంటారు సార్ ఏబి అని పెట్టారా అని. ఏబి బదులు XYZ అని పెట్టుకోవచ్చు, లేకపోతే ప్రభాస్ మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ కూడా పెట్టుకోవచ్చు. అది కాదు ప్రాబ్లం కాదు, అది మీ ఇష్టమే ఆధారపడదు. సార్ ఓకే నెక్స్ట్ సిఎల్ఆర్ఎస్ఏ. సార్ మన దీని యూజ్ ఏంటి, సిఎల్ఆర్ఎస్ఏ యూజ్ అంటే ఇంతకుముందు చేసే ప్రోగ్రామ్స్ మనకి కనిపించకుండా క్లారిటీగా కావడం కోసం ఇక యూజ్ అవ్వబడ్డ సిఎల్ఆర్ఎస్ఏ. ఓకే నెక్స్ట్ ఏం చేస్తాం, ప్రింట్ఎఫ్ ఎంటర్ ద 2 numbers అంటే 2 numbers ఎంటర్ చేయమని అక్కడ మనం ఇట్లా చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఓకే ఇక జాగ్రత్తగా చేయండి, ప్రింట్ఎఫ్ అనే కీవర్డ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఒకసారి ఏం ప్లే చేస్తుంది, ఎంటర్ ద 2 numbers అని ప్లే చేస్తుంది. నెక్స్ట్ రిజల్ట్ కోసం ప్లే చేస్తుంది. అంటే ప్రింట్ఎఫ్ అనేది ఒక మెసేజ్ పాస్ చేయడానికి ఉపయోగపడుతుంది, ఒక రిజల్ట్ ఓరియంటెడ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ స్కాన్ఎఫ్, ఇది ఏంటంటే ఇంటిజర్ కాబట్టి పర్సంటేజ్ అంటే ఇక ఏంటంటే యాంపర్సెంట్ బి. చాలా మంది ఏం మిస్టేక్ చేస్తారంటే అండ్ ఏ అండ్ బి అంటారు, అలా అనకూడదు. యాంపర్సెంట్ ఏ అనేది ఏంటంటే ఏ అనే దగ్గర ఒక బాక్స్ ఎలెక్ట్ అవుతుంది, బి అనే దగ్గర ఒక బాక్స్ ఎలెక్ట్ అవుతుంది. అంటే సి లాంగ్వేజ్కి మోస్ట్ ఇంపార్టెంట్ టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. అంటే సరిగ్గా టెర్మినాలజీ కానీ యూటిలైజ్ చేయలేదంటే మన సి లాంగ్వేజ్ ఆలోచన విషయం ఒకరికి ఈజీగా అర్థమైపోతుంది. అంటే ఇక్కడ కంపల్సరీ ఏం ఉపయోగించాలి, యాంపర్సెంట్ ఏ యాంపర్సెంట్ బి మాత్రం కంపల్సరీ ఉపయోగించాలి. ఓకే యాంపర్సెంట్ ఏ ఎంతమంది అనేది చూస్ చేసుకున్నాం 4. ఓకే రైట్. బి అనే దాంట్లో ఎంత 2. ఈ రెండు వచ్చి ఎంత స్టోర్ అవుతుంది సి అనే దాంట్లో. ఇక్కడ చూడ అబ్జర్వ్ చేయండి, ఏ ప్లస్ బి వచ్చి ఎంత స్టోర్ అవుతుంది మనకి సి లాంగ్వేజ్ స్టోర్ అవుతుంది 6. ఇది చాలా మంది డౌట్ అవుతుంది, సార్ ఇక్కడ పర్సంటేజ్ 2 పెట్టారు కదా, ఇక్కడ 1 ఎందుకు పెట్టారు అని డౌట్ వస్తుంది. అంటే ఇక్కడ 2 numbers యాడింగ్ కాబట్టి 4 2 అనేది ఇక్కడ మనం ఏం చేసాం, ఇక్కడ ఇన్పుట్ తీసుకున్నాం, అవుట్పుట్ అనేది ఇక్కడ 1 వస్తుంది కదా. 4 + 2 ఎంత వచ్చిన ఆన్సర్ 6. సో అందుకనే ఇక్కడ 1 తీసుకున్నాం. సి ఎందుకు తీసుకున్నాం అంటే ఏ ప్లస్ బి వచ్చే ఆన్సర్ ఎందులో స్టోర్ అవుతుంది, సిలో స్టోర్ అవుతుంది. ఆటోమేటిక్గా సి అనేది ఉంటుంది, క్లోజ్ అయిపోతుంది. ఓకే అవుట్పుట్ ఎలా వస్తుంది, 4 2 అని ఎంటర్ కొట్టాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఇక్కడ 6 అనేది అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ చాలా మంది డౌట్ అవుతుంది, సార్ 4 2 అనేది అలా కాదు. ఈ ప్రోగ్రామ్ కంపల్సరీ ఏంటంటే డైనమిక్గా రన్ చేస్తాం. 4 2 కాదు, సపోజ్ 7 2 ఎంటర్ కొట్టాను అనుకోండి, ఆటోమేటిక్గా 9 వచ్చేస్తుంది. సో 8 2 numbers కోసం ఇది ప్రోగ్రామ్. ఓకే ఇప్పుడు ఇది ఒకసారి మనం సిస్టంలో చేసి చూపిద్దాం. ఓకే బాయ్. ఓకే ఇప్పుడు సి లాంగ్వేజ్ కంప్యూటర్లో ఎలా ఓపెన్ చేద్దాం అనేది చూద్దాం సార్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డాస్ బాక్స్ ఉంది. డాస్ బాక్స్ మీద క్లిక్ చేస్తే ఇలా పైకి వస్తుంది. సో సి లాంగ్వేజ్ ఎలా ఓపెన్ చేయాలంటే MOUNT మౌంట్ డి సి సెమికోలన్ బ్లాక్ స్లాష్ నెక్స్ట్ డి సెమికోలన్. ఇక్కడ మనం చూడండి డి డ్రైవ్ వచ్చింది, కంపల్సరీ డి డ్రైవ్ వచ్చినప్పుడే మీకు సి లాంగ్వేజ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సిడి టీసీ ఓకే రైట్. కొత్త ఫైల్ తీసుకుంటే చూడండి,
అంటే ఇప్పుడు నేనేంటంటే వెల్కమ్ టు సి లాంగ్వేజ్ అనే ప్రోగ్రామ్ రాస్తున్నాను. ఇట్లా చూడండి. ఇంకా మీకు చెప్పినట్టు హ్యాష్ ఇంక్లూడ్ stdio.h ఓకే, మెయిన్ printf వెల్కమ్ టు సి లాంగ్వేజ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం సేవ్ చేయలేదు. ఇక్కడ చూడండి నో నేమ్ అని వచ్చింది. చూడండి ఇక్కడ నో నేమ్ అని ఇక్కడ ఎప్పుడైతే ఇలా వచ్చిందో మనం సేవ్ చేయలేదంటే ఇక్కడ అర్థం ఇట్లేసుకోండి. సో ఇప్పుడు ఒకసారి సేవ్ చేద్దాం. F2 ప్రెస్ చేసి ఏం చేద్దాం, వెంకట్ అనే ఒక నేమ్తో నేను సేవ్ చేసాను. రైట్, ఇక్కడ చూడండి మన సి లాంగ్వేజ్ ఏ ప్రోగ్రామ్ ఇక్కడ ఎక్కడో సేవ్ చేసాం, వెంకట్ అనే ఒకరితో సేవ్ చేసాం. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏం రావాలి, వెల్కమ్ టు సి లాంగ్వేజ్ అని రావాలి. సో కంపేర్ చేయాలంటే Alt+R అని ప్రెస్ చేసి ఎంటర్ పడుతుంది. సో నీకు కావాలని మిస్టేక్ చేసింది. ఇక్కడ ఎర్ర ఎంత వచ్చింది, ఇక్కడ ఎర్ర 1 వచ్చింది. అంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా మనకి ముందుకు వెళ్తాం చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏం చెప్పాలంటే, చాలామంది మీ యూట్యూబ్లో చూస్తున్నాం కదా మాకు వస్తుంది కానండి, కానీ ఒక సీనియర్ సపోర్ట్ కూడా తీసుకోగలిగితే ఇంకా కొంచెం త్వరగా మీకు రికవర్ అవడం అనేది ఇక్కడ జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎర్ర 1 అనేది వచ్చింది. చూడండి ఇక్కడ, అంటే ఇక్కడ ఏ మిస్టేక్ ఉందో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఏం చేసిందంటే కావాలని సెమీకోన్ మిస్ చేసాను. ఓకే రైట్, ఇప్పుడు మళ్ళీ కంపేర్ చేసి చూద్దాం. Alt+R కరెక్ట్. ఎప్పుడైతే మీకు ఆ ఎర్ర రాలేదో కరెక్ట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మళ్ళీ చూడండి ఎర్ర 1 అని వచ్చింది. ఇప్పుడు ఎర్ర 1 వచ్చి మనకు అవుట్పుట్ రాలేదు. ఓకే, ఇప్పుడు సెమీకోన్ పెట్టి ఎప్పుడైతే ఇంకా ఆ ఎర్ర అనే బాక్స్ రాలేదో మనం చేసిన ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్లు వచ్చేసింది. Alt+R ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. అవుట్పుట్ చూడాలంటే ఏంటి, Alt+F5. ఇక చూడండి వెల్కమ్ టు సి లాంగ్వేజ్ వెల్కమ్. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, వెల్కమ్ టు సి లాంగ్వేజ్ అనేది ఇక్కడ 2 టైమ్స్ వచ్చేసింది కదా, యాక్చువల్ మీరు ఒకసారి చేశారు కదా. మళ్ళీ ఇక్కడ చూడండి Alt+R మళ్ళీ Alt+F5 వెల్కమ్ టు సి లాంగ్వేజ్ వెల్కమ్ టు సి లాంగ్వేజ్ వెల్కమ్ టు సి, అంటే 3 టైమ్స్ వచ్చేసింది వెల్కమ్ టు సి లాంగ్వేజ్ అని. అంటే మీకు డౌట్ రావచ్చు, సార్ మీరు ఒకసారి కదా రాశారు వెల్కమ్ టు సి లాంగ్వేజ్, ఇక్కడ ఏం మరి ఇక్కడ 3 టైమ్స్ 4 టైమ్స్ వచ్చేస్తుంది కదా, మరి కరెక్ట్ కాదు కదా అని. అంటే ఇక్కడ చిన్న మిస్టేక్ చేసాం కావాలని. ఇక్కడ CLR STR అని ఒక కమాండ్ ఉంది చూడండి. ఇక్కడ ఈ ఫంక్షన్ కానీ ఇట్లా చేస్తే మన ఆటోమేటిక్గా ఒకసారి వస్తుంది. ఓకే, వెల్కమ్ టు సి లాంగ్వేజ్ ఈ విధంగా ఇది ఉంది. మళ్ళీ చెప్తాను చూడండి ఫ్రెండ్స్, హ్యాష్ ఇంక్లూడ్ stdio అనేది ఇక్కడ హెడర్ ఫైల్, మెయిన్ అనేది స్పెషల్ ఫంక్షన్, ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్, CLR STR ఫంక్షన్ ఫైల్ ఇచ్చి ప్రింట్ఎఫ్ ఏం చేసాం, వెల్కమ్ టు సి లాంగ్వేజ్ ఫ్లవర్ బ్రాకెట్. సో ఇక్కడ ప్రింట్ఎఫ్లో మళ్ళీ మనకు కావాలితే ఓకే, ఇప్పుడు వెల్కమ్ టు సి లాంగ్వేజ్ కాకుండా ఇంకో టెక్స్ట్ మెసేజ్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. ప్రింట్ఎఫ్ వెల్కమ్ టు మనస్వీకర. ఓకే, కంపేర్ చేద్దాం. Alt+R Alt+F5. ఇప్పుడు చూడండి వెల్కమ్ టు సి లాంగ్వేజ్ వెల్కమ్ టు మనస్వీకర, ఈ రెండు ఇలా వచ్చినాయి. కానీ ఇవి చూడండి ఒకే లైన్లో వచ్చేసింది. అలా కాకుండా వెల్కమ్ టు సి లాంగ్వేజ్ పైన వచ్చి దాని కింద నాకు వెల్కమ్ టు మనస్వీకర అని రావాలి. సో ఇప్పుడు ఇలా రావాలంటే ఏంటంటే /n అనేది ఇట్లా చేయండి. N స్టాండ్స్ ఫర్ నెక్స్ట్ లైన్, Alt+R Alt+F5. ఓకే, చూసారా, వెల్కమ్ టు సి లాంగ్వేజ్ వెల్కమ్ టు మనస్వీకర, ఇక్కడ 2 లైన్స్ కింద వచ్చింది. ఓకే, ఇది బేసిక్ ప్రోగ్రామ్. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను. దీన్ని హెడర్ ఫైల్ అంటారు. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అనే హెడర్ ఫైల్, మెయిన్ అనేది స్పెషల్ ఫంక్షన్, CLR STR, ప్రింట్ఎఫ్ అనేది ఒక మెసేజ్ పాస్ చేస్తుంది. ఏం మెసేజ్ పాస్ చేస్తున్నాం, వెల్కమ్ టు సి లాంగ్వేజ్ అని, ప్రింట్ఎఫ్ అని వెల్కమ్ టు మనస్వీకర. ఓకే, ఇప్పుడు అసైన్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఎలా ఎడ్ చేద్దామని చూద్దాం ఒకసారి. మళ్ళీ కొత్త ఫైల్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నో నేమ్ అని చూసారు. ఇక్కడ అంటే నో నేమ్ అంటే ఏంటి, ఇక్కడ ఏం సేవ్ చేయలేదు. ఫస్ట్ సేవ్ చేయడం గుడ్ ప్రాక్టీస్. సేవ్ చేసి ఇక్కడ సేవ్ చేస్తాను చూడండి, SRIK శ్రీకర _9 ఫైల్. సో ఈ తర్వాత ఎలా ఓపెన్ చేయాలో మళ్ళీ చెప్తాను మీకు. శ్రీకర _9 అనేది మనం ఇట్లా చేసుకున్నాం. ఇప్పుడు మెయిన్ చాలామంది అంటారు సార్ హెడర్ ఫైల్ కావాలంట. హెడర్ ఫైల్ అనేది ఆప్షన్ ఉంటుంది, ప్రాబ్లం కాదు, కావాల్సి పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు.
stdio.h main int a comma b comma c comma clr scr. Okay, printf dash enter the program. Scan auxiliary ampersand a ampersand b c equal to f printf percentage d. ఓకే, ఇప్పుడు ఒకసారి కంపేర్ చేద్దాం. ఆల్ట్ ఆర్, ఓకే, 12 ప్లస్ 6 అవుట్పుట్ ఆల్రెడీ ఏం చెప్పాను, ఆల్ట్ ఎఫ్. 12 ప్లస్ 6 ఎంత 18. ఓకే ఫైన్, బాగుంది. ఇప్పుడు అసలు ఈ ప్రోగ్రామ్ గురించి ఒకసారి బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అనేది ఏంటిది, హెడర్ ఫైల్ అంటే ఇట్లా. నెక్స్ట్ ఏంటి, మెయిన్ అనేది ఇక్కడ స్పెషల్ ఫంక్షన్. ఓకే, ఓపెన్ ద ఫ్లవర్ బ్రాకెట్ ఇంట్, ఎందుకంటే మామూలు నెంబర్స్ కాబట్టి డేటా టైప్స్ చెప్పాను ముందు గుర్తుందా, ఇంట్ ఫ్లోట్ క్యారెక్టర్. ఇంట్ కాబట్టి ఈ వేరియబుల్స్ ఏబిసి అని, అంటే ఏబిసి తీసుకోవట్లేదు, XYZ తీసుకోవచ్చు, MNC తీసుకోవచ్చు, మీ ఇష్టం. లేకపోతే మహేష్ బాబు, సమంత, ప్రభాస్ అని పేరు కూడా పెట్టచ్చు. అంటే ఇక్కడ వేరియబుల్స్ లెంత్ పెరిగే కొద్ది మనకి ఇక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అలా కాకుండా ఏబిసి అని సింపుల్గా వర్డ్స్ ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయని ఇక ఏబిసి పెట్టడం జరిగింది. ఓకే, సిఎల్ఆర్ఎస్ఎల్ ఏంటి, క్లియర్ స్క్రీన్, అంటే ఇంతకుముందు స్క్రీన్ మనకి కనిపించకుండా ఉండటం కోసం సిఎల్ఆర్ఎస్ఎల్ అనేది ఇక్కడ మనం పెడతాం జరిగింది. నెక్స్ట్ ప్రింట్ఎఫ్. ప్రింట్ఎఫ్ అంటే ఏంటి, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్, అంటే ఎంటర్ ద 2 నెంబర్స్ అనేది ఇక్కడ మనం యాడ్ చేయడం ఇక్కడ జరిగింది. స్కాన్ఎఫ్, ఇక్కడ ఇంటీజర్ కాబట్టి ఇక్కడ ఏం చేసాం, %d %d అని పెట్టాం. ఇక్కడ ఏంటి, ఇక్కడ %a %b అని పెట్టాం. ఇక్కడ చాలామంది అండ్ ఏ అండ్ బి అంటారు, కానీ అండ్ ఏ అండ్ ఏ మీకు మాత్రం దయచేసి మీరు ఆ వర్డ్స్ ఉపయోగించుకోండి. ఎందుకంటే సి లాంగ్వేజ్లో మనకి ఆ టెక్నాలజీ లేకపోతే ఆటోమేటిక్గా మనకి ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడ ఏం ఉపయోగించారు, ఇక్కడ %a %b అని ఉపయోగించారు. సి ఈజ్ ఈక్వల్ టు a+b, ప్రింట్ఎఫ్ %d c, అంటే ఏబి అని ఎందులో స్టోర్ అయింది, సిలో స్టోర్ అయింది. సో ఆటోమేటిక్గా సి. చాలామందికి డౌట్ అవుతుంది, సార్ ఇక్కడ 2 డీలు తీసుకున్నారు కదా, ఇక్కడ 1 D అని తీసుకున్నారు, అంటే 2 నెంబర్స్ యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ 2 డీలు తీసుకోవడం జరిగింది. ఈ 2 నెంబర్లు యాడ్ అయ్యే ఆన్సర్ ఎందులోకి వస్తుంది, ఇక్కడ డీలో ఒకటే ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇక్కడ డీ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు కంపేర్ చేసి చూద్దాం. ఆల్ట్ ఆర్ ఏదో నెంబర్ తీసుకున్నాం, 15 ప్లస్ 8. ఆల్ట్ F5 క్లిక్ చేస్తే 23. ఇక చాలామంది నెంబర్స్ 15 ప్లస్ 8 23 బాగానే వచ్చినాను. అంటే ఇక నాకు కొంచెం క్లారిటీ కోసం ఏంటంటే ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అని ఒక మెసేజ్ ఒకటి పాస్ చేస్తే ఇంకొంచెం బాగుంటుంది ఉద్దేశంతో మనం ఇట్లా చేయడం జరిగింది. సో ఆ మెసేజ్ పాస్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, /n అంటే నెక్స్ట్ లైన్, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. ఓకే, ఇప్పుడు కంపేర్ చేసి చూద్దాం. ఆల్ట్ ఆర్, అప్పుడు 20 ప్లస్ 40 ఆల్ట్ F5 కొడితే ఆటోమేటిక్గా ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ 16 వచ్చింది. ఓకే రైట్, బాగుంది. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం అంటే మనం ఇప్పుడు ఆల్ట్ ఆర్ అంటే కంపేర్ చేస్తాం, అంటే కంట్రోల్ నెక్స్ట్ 40 ప్లస్ 20 ఆల్ట్ F5 60. రైట్, బాగుంది. అంటే ఇది ఆల్ట్ F5 కొడుతున్న అత్తమాటు టైం వేస్ట్ అయిపోతుంది. అలాంటప్పుడు ఒక ఫంక్షన్ ఉంటుంది, గెట్ ch అనే ఫంక్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఆల్ట్ ఆర్ క్లిక్ చేస్తే ఇంకా నెంబర్స్ ఇస్తాం, 30 ప్లస్ 67. చూసారా, ఆల్ట్ F5 క్లిక్ చేయకుండా ఆటోమేటిక్గా 97 వచ్చేసింది. ఎందుకు అలా వచ్చిందంటే గెట్ ch అనే కమాండ్ ఉంటుంది. గెట్ ch ఏంటి, ఇక్కడ ఆల్టర్నేటివ్ ఆల్ట్ ప్లస్ F5 క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి అవుట్పుట్ వస్తుంది. అంటే ఈ ఆల్ట్ F5 ఆల్టర్నేటివ్గా ఇక్కడ మనకి ఏం చేస్తున్నాం, ఇక్కడ గెట్ ch, అంటే గెట్ ch అని ఉపయోగం ఏంటంటే ఆటోమేటిక్గా అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏం చేద్దామంటే సింపుల్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అనేది చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను సింపుల్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ప్రోగ్రామ్ రాస్తాను, మీరు జాగ్రత్తగా అప్లై చేయండి. మెయిన్ ఫ్లోర్ ప్రిన్సిపల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ టైం సింపుల్ CLR SCR
printf, okay, slash n, enter the principal, number and time, okay, scanf, percentage of m percentage p, m percentage n, m percentage t, okay, simple is equal to p n t by 100. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా మీ అందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది ఇక్కడ ఆటోమేటిక్గా. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటిది? ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఇక్కడ ఆల్రెడీ తీసుకున్నాను. ప్రిన్సిపల్, నెంబర్ ఆఫ్ టైం, నెంబర్ ఆఫ్ ఇయర్స్, టైం, పీటీఆర్ బై 100 అంటారు. మనం ఇంకా ఈజీగా అర్థం అవడం కోసం మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా, పీటీఆర్ మార్క్స్ చూడండి, పీటీఆర్ ఇక్కడ కూడా నేను వేరే వస్తాను. ఓకే, పీటీఆర్ బై సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఉంది చూడండి, 7th క్లాస్ 8th క్లాస్లో ఉంటుంది ఆటోమేటిక్గా. సింపుల్ అంటే పీటీఆర్ బై 100. ఓకే, రైట్ చేసుకుంటాం. నెక్స్ట్ ప్రింట్ఎఫ్, ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ ఆఫ్ ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. సేవ్ చేయాలంటే F2. సో దీన్నే మనం సేవ్ చేద్దాం. సింపుల్ 45 కరెక్ట్. ఆల్ట్ ఆర్ కంపేర్ చేద్దాం ఒకసారి. సపోజ్ ఎవరికో మనం 12,000కి ఇచ్చాం, 2 years, 2.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆల్ట్ F1 క్లిక్ చేస్తే ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 600 వచ్చింది. కరెక్ట్. ఓకే, సక్సెస్ అయిన ప్రోగ్రామ్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఒక వడ్డీ లెక్కలో సింపుల్ ఇంట్రెస్ట్ ప్రోగ్రామ్ అనేది మన సి లాంగ్వేజ్ ఎలా చేద్దాం చూద్దాం. ఫస్ట్ ఏం టైప్ చేస్తాం? మెయిన్, ఓపెన్ ద ఫ్లవర్ బ్రాకెట్. ఏం టైప్ చేస్తామంటే డేటా. ఇక్కడ ఇదే ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి. చాలామంది సార్ ఇంట్లో కూడా పెట్టచ్చు కదా, పెద్ద ప్రాబ్లం కానీ ఇంటి పెడితే డెఫినెట్లీ ఎర్రర్ వస్తుంది. అంటే చాలామంది అంటారు సార్ 10,000 ₹2 ఇంట్రెస్ట్, 2 years ఆటోమేటిక్గా ఇప్పుడు 400 ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఆటోమేటిక్ పెట్టచ్చు కదా అని. అంటే ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అనేది ఇక్కడ పర్సంటేజ్ ఉన్నప్పుడు డెఫినెట్లీ 90% ఎర్రర్ వస్తుంది అవకాశం ఉంది. ఎందుకు మనకు ఆ రిస్క్ ఎందుకు? అదే మనం ఫ్లోట్లో పెట్టామనుకోండి 100% మనకి యాక్యురేట్ వస్తుంది, చాలా ఈజీగా మన ప్రోగ్రామ్ రాయడం కూడా జరుగుతుంది. సో అదే ఉద్దేశంతో నేను ఇక్కడ ఫ్లోట్లో పెట్టడం జరిగింది. ప్రీ అంటే ప్రిన్సిపల్, టీ అంటే టైము, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కామా సింపుల్. సో సిఎల్ఆర్ఎస్ ఎందుకు ఉపయోగించాం? ఇంతకుముందు ఆర్సన్ కనిపించకుండా ఉండడం వల్ల సిఎల్ఆర్ఎస్ మీద. ప్రింట్ఎఫ్, ఎంటర్ ద ప్రిన్సిపల్ అండ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, టైం పెట్టేసి స్కాన్ఎఫ్లో ఇక్కడ చూడండి అర్థం చేయండి. ఎఫ్ అని పెట్టింది. ఎఫ్ ఎందుకు పెట్టామంటే ఇక్కడ డేటా ఏం పెట్టాం? ఇక్కడ ఫ్లోట్ పెట్టాం కాబట్టి ఎఫ్ పెడతాం జరిగింది. ఇక ఏం పెట్టాం? M% P, M% T, M% R. అంటే పైన ఏం డేటా టైప్స్ పెట్టామో ఇక్కడ అదే డేటా టైప్స్ పెడతానే జరిగింది. ఓకే, ఈ వేరియబుల్ అన్ని ఎందులో స్టోర్ అని చెప్పాను? సింపుల్ ఇంట్రెస్ట్ పెట్టి ఈక్వల్ పెట్టి పి ప్రిన్సిపల్, టైము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, పర్సెంటేజ్. అంటే ఈ సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క ఫార్ములా. ఓకే, స్లాష్ n అంటే ఏంటి? నెక్స్ట్ లైన్. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పర్సెంటేజ్ ఎఫ్, సింపుల్. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం కంపేర్ చేసి చూద్దాం. ఆల్ట్ ఆర్, ఓకే రైట్. సపోజ్ ఏదో పర్సన్కి ఒక 18,000 అమౌంట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4 years వచ్చి 5 years అంటే కొడితే ఆల్ట్ ఎఫ్. ఓకే రైట్. ఆటోమేటిక్గా చూడండి 3,600 రూపీస్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ క్యాల్కులేట్ చేయడం జరిగింది. ఓకే, ఫైనల్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. సింపుల్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అనేది సి లాంగ్వేజ్ ఎలా చేయాలంటే ఫస్ట్ మెయిన్ అనేది టైప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఓపెన్ ద ఫ్లవర్ బ్రాకెట్. నెక్స్ట్ ఏంటి? ఫ్లోట్. కంపల్సరీ ఫ్లోట్లో పెట్టాలి. ఇంకా చెప్పినట్టు ఇంటిజర్లో పెట్టినా వస్తుంది, కానీ రేపు వచ్చినప్పుడు పాయింట్స్ ఏమైనా వచ్చినా అనుకోండి ప్రోగ్రామ్ చేంజ్ అయినాక అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. సో అందుకని ఏంటంటే ప్రిన్సిపల్, టైము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్
ఇవన్నీ 3 ఎందుకు క్యారెక్టర్స్ ఎంత స్టోర్ అవుతుంది, సింపుల్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ అవడం జరుగుతుంది. సిఎల్ఆర్సీ అనేది ఉపయోగించాం, ఇంతకుముందు ప్రోగ్రామ్స్ కనిపించకుండా ఉండటం కోసం సిఎల్ఆర్సీ అనేది వాడుతుంది. ప్రింట్ఎఫ్ స్లాష్ n ప్రిన్సిపల్, నెంబర్ ఆఫ్ ఇయర్స్, టైమ్. ఓకే, స్కాన్ఎఫ్ పర్సెంటేజ్ ఎఫ్. ఇక ఏం పెట్టాను, యాంపర్సెంట్ పి, యాంపర్సెంట్ డి, యాంపర్సెంట్ ఆర్ అని పెట్టాను. ఈ 3 వచ్చి ఎందుకు స్టోర్ అవుతాయి, సింపుల్ ఇంట్రెస్ట్లో ఆటోమేటిక్గా క్యాల్కులేట్ చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. సో ఆన్సర్ వచ్చి సింపుల్ ఇంట్రెస్ట్లో అవుతుంది. మళ్ళీ ఒకసారి కంపేర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఆల్ట్ ఆర్, నెక్స్ట్ ఒక 10,000 ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకున్నాను, టైమ్ ఆఫ్ 2 years 4. ఆటోమేటిక్ ఆల్ట్ ఎఫెక్ట్ వస్తుంది, ఆటోమేటిక్ చూడండి ఇక్కడ 800 అనేది ఇంట్రెస్ట్ అనేది రావడం జరిగింది. ఓకే, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క క్యాల్కులేషన్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు నేను చేసే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ది 3 డేటా టైప్స్ కలిపి వచ్చేది. ఓకే, ఇప్పుడు సి లాంగ్వేజ్లో 3 డేటా టైప్స్ గురించి ఒక ప్రోగ్రామ్ రాస్తాను, మీరు జాగ్రత్తగా అప్లై చేయండి. ఇంటూ పేజ్ నెంబర్స్, ఫ్లోట్, పేజ్ బుక్ రేట్, నెక్స్ట్ క్యార్, బుక్ నేమ్, ఓకే. చూడండి, ముందు కోడింగ్ అప్డేట్ చేయండి, నేను ఒకదాని నుంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రింట్ఎఫ్ స్లాష్ n పేజ్ నెంబర్స్, బుక్ రేటు, బుక్ నేము, స్కానర్, పర్సంటేజ్ డి, పర్సంటేజ్ ఎఫ్, పర్సంటేజ్ ఎస్, పర్సంటేజ్, పేజ్ నెంబర్, నేమ్. ఓకే, ప్రింట్ఎఫ్ స్లాష్ n పేజ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ డి స్లాష్ n. ఒకసారి జస్ట్ కోడింగ్ అప్డేట్ చేయండి, వీటి గురించి మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోడింగ్ అంతా ఫ్లోలో వస్తుంది కాబట్టి అసలు ఇన్పుట్ ఎలా వస్తుంది, అవుట్పుట్ ఎలా వస్తుందో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకే, రైట్. నెక్స్ట్ బుక్ రేటు, పర్సంటేజ్ ఎఫ్ స్లాష్ n, బుక్ నేమ్ ఈక్వల్ టు పర్సంటేజ్ ఎస్, పేజ్ నెంబర్స్, బుక్ రేట్, ఓకే. ఇప్పుడు సేవ్ చేద్దాం. సేవ్ చేయాలని నేను ముందు చెప్పాను కదా, F2. ఓకే, ఇప్పుడు ఏంటంటే దీని పేరు పెట్టంటే ఆల్ అని పెట్టండి. ఓకే, కంపేర్ చేసి చూద్దాం. ఆల్ ఆర్ పెట్టి బుక్ పేజెస్ వచ్చింది 400 pages, బుక్ రేట్ వచ్చి 972.89, బుక్ పేరు వచ్చి సి లాంగ్వేజ్. ఓకే, ఆర్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి అవుట్పుట్ వచ్చింది. పేజ్ నెంబర్స్ 400, బుక్ రేట్ వచ్చి 970 rupees సంథింగ్, బుక్ నేమ్ వచ్చి సి లాంగ్వేజ్. ఓకే, రైట్. ఇప్పుడు మీరు జాగ్రత్త అప్లై చేయండి, చాలా ఇంపార్టెంట్. ఇందుకు మనం మాట్లాడుకున్నాం ఎన్ని డేటా టైప్స్ ఉంటే చెప్పాను, ఇంటిజర్, ఫ్లోట్, క్యారెక్టర్. అంటే జస్ట్ ఇది లాజిక్ అని కాదు, అంటే 3 డేటా టైప్స్ ఒకే ప్రోగ్రామ్లో అసలు ఎలా రన్ చేయాలి అనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. మెయిన్ ఓపెన్ బ్రాకెట్ ఇంటూ పేజ్ నెంబర్స్, ఫ్లోట్ ఏం పెట్టాను, బుక్ రేట్, క్యారెక్టర్, బుక్ నేమ్ 20. ఇక చాలామంది ఇక్కడ డౌట్ వస్తుంది, సార్ ఇక్కడ 20 పెట్టారేంటి, 10 పెట్టచ్చు కదా అంటే క్యారెక్టర్ లింక్ వచ్చి ఇక్కడ చూడండి జాగ్రత్త అప్డేట్ అయ్యింది, 256 వరకు పెట్టుకోవచ్చు. అయితే 256 పెట్టేసి కదా గొడవలు పోతాయి అంటే చాలామంది. అంటే క్యారెక్టర్ నుంచి వచ్చి 256 పెట్టచ్చు, అంటే అన్ని మెమరీ సెల్స్ వేస్ట్ అయిపోతాయి. యాక్చువల్ బుక్ నేమ్ ఎంత సాధారణంగా 20 or 30 words ఉంటాయి. అలా అనేసి 256 పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ మనకి మెమరీ వేస్ట్ అయిపోతుంది. మెమరీ అంటే మీరు నాకన్నా మీకే బాధ్యత. సెల్ ఫోన్ చూడండి, మెమరీ కార్డ్స్ ఉంటాయి 64 GB, 128 GB. అన్నోన్ ఫోటోస్ ఏం చేస్తాం, మనం డిలీట్ చేసేస్తూ ఉంటాం. సేమ్ అలాగే ఏంటంటే ఇక్కడ బుక్ నేమ్ వచ్చి 256 పెట్టామనుకోండి, అనవసరంగా ఇక్కడ మెమరీ అనేది ఇక్కడ వేస్ట్ అయిపోతుంది.
సో సపోజ్ 30 కావాలనుకోండి వర్డ్స్ 30 వరకు పెట్టుకోండి. చాలామంది ఉన్నారు సార్ మీ మెమరీ వేస్ట్ అయిపోతుంది కదా సార్, ఓ 10 పెట్టచ్చు కదా అంటారు. 10 పెట్టినా ఇక్కడ హెడ్ ఎక్కువ బుక్ నేమ్ వచ్చి ఏముండాలి 10 లోపల ఉంటేనే మళ్ళీ యాక్సెప్ట్ చేస్తుంది. బుక్ నేమ్ వచ్చి సపోజ్ 12 ఆల్ఫాబెట్స్ 15 ఆల్ఫాబెట్స్ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా మళ్ళీ ఇక్కడ హెడ్ ఎక్ వస్తుంది. అంటే మన ఇన్పుట్ ఎంత అయితే ఇస్తామో ఆ విధంగానే మన ఇక్కడ డేటా టైప్స్ అని ఇక్కడ అక్కడ క్యారెక్టర్ లిమిట్ అని పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను ఏం పెట్టాను, ఇక్కడ 30 పెట్టాను. ఓకే ఫైన్. సో పెట్టి ఇక్కడ నెక్స్ట్ ఉంది పేజ్ నెంబర్స్, బుక్ రేటు, బుక్ నేమ్. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏంటి ఇండిజర్ పేజ్ నెంబర్స్ కాబట్టి ఇక్కడ బుక్ ఏం పెట్టాను, ఇక్కడ పర్సంటేజ్ డి పెట్టాను. ఫ్లోట్ కాబట్టి ఇక్కడ ఎఫ్ పెట్టాను. ఓకే నెక్స్ట్ పర్సంటేజ్ ఎస్, ఎందుకంటే క్యారెక్టర్ బుక్ నేమ్ కాబట్టి క్యారెక్టర్ పెట్టాను. ఇక్కడ ఏంటి ఇక్కడ %, పేజ్ నెంబర్స్, %, బుక్ రేట్, బుక్ నేమ్. అంటే పైన ఏవైతే ఆల్ఫాబెట్స్ ఇక్కడ వేరియబుల్స్ యూటిలైజ్ చేసామో అవే వేరియబుల్స్ కూడా ఇక్కడ వాడాలి. చాలామంది అంటారు అక్కడ వేరియబుల్స్ వేరే, ఇక్కడ వేరియబుల్స్ ఏంటంటే ప్రింట్ఎఫ్లో కావాల్సి మీరు స్పెల్లింగ్ మార్చుకోండి, క్యాపిటల్స్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ వేరియబుల్స్ నేమ్ దగ్గర కానీ కోడింగ్ దగ్గర మాత్రం సి లాంగ్వేజ్లో క్యాపిటల్స్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఇన్కేస్ లేదు క్యాపిటల్స్ యాక్సెప్ట్ చేద్దంటే ఇప్పుడు మీకు రియల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ పీ డిలీట్ చేసి పీ క్యాపిటల్ పెడతాను అంటే ఇక్కడ ఎలా పెట్టండి. ఇప్పుడు ఆల్టర్ కొడుతుంది, డెఫినెట్లీ చూసారు ఇక్కడ ఎర్రర్ వచ్చింది. అంటే ఎర్రర్ ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ మనం మిస్టేక్ చేసినట్టు లెక్క. అంటే సి లాంగ్వేజ్లో 80% కూడా క్యాపిటల్ అనేది యాక్సెప్ట్ చేయదు. కాబట్టి ప్రింట్ఎఫ్లో మీరు మెసేజ్ పాస్ చేసి మాత్రం ఉపయోగించుకోవచ్చు. సో అప్పుడు మళ్ళీ చూడండి ఇంకో మిస్టేక్ కూడా చేద్దాం కావాలని, అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. క్యాపిటల్ బి వాడాను, ఆల్టర్ పెట్టండి చూసారా ఎర్రర్స్ వచ్చేసినాయి. అంటే సి లాంగ్వేజ్లో క్యాపిటల్స్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఇక్కడ చూడండి మళ్ళీ మోడిఫై చేస్తున్నాను, పి ఇక్కడ బి. ఓకే ఇప్పుడు కంపేర్ చేసి చూద్దాం ఆల్టర్. ఇప్పుడు బుక్ పేజెస్ వచ్చి 600 పేజెస్, సపోజ్ 459.90. బుక్ నేమ్ వచ్చి పైథాన్. అవుట్పుట్ రావాలంటే ఏంటి, ఆల్ట్ F5 పెడుతుంది. సో ఇక్కడ చూడండి పేజ్ నెంబర్ 600, బుక్ రేట్ వచ్చి 459 రూపీస్, బుక్ నేమ్ వచ్చి పైథాన్. ఓకే రైట్. సో ఇప్పుడు మనం ఇంకా ఒకటి చేసాం సార్, అర్థమాట ఆల్ట్ F5 కొడుతున్నారు ఏంటండి ఇక్కడ ఈ ప్రోగ్రాంలో. సో ఎందుకు కొడతాం అంటే ఇక్కడ గెట్ సిహెచ్ అని కమెంట్ పెట్టలేదు కాబట్టి. ఇప్పుడు చూడండి గెట్ సిహెచ్ అని కమెంట్ పెట్టి చూడండి ఇక్కడ. ఓకే రైట్. ఇప్పుడు ఆల్ట్ ఆర్ ఇక్కడ మళ్ళీ పేజ్ నెంబర్ ఇస్తున్నాం, ఒక 900 పేజెస్, రేట్ వచ్చి 350 రూపీస్ 90 పైసా. పేరు వచ్చి జావా. ఇక జాక్ అప్డేట్ చేయండి. సో ఓన్లీ ఎంటర్ కొడుతున్నాను తప్ప నేను ఆల్ట్ F5 కొడతాను. ఎంటర్ కొట్టినా ఆటోమేటిక్ నాకు రిజల్ట్ వచ్చింది. సో ఇంత ముందు రాలేదు, రిజల్ట్ వచ్చిందంటే దట్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ ది గెట్ సిహెచ్. గెట్ సిహెచ్ అనే కమెంట్ ఎప్పుడైతే వాడామో ఇన్స్టెంట్ ఆఫ్ ఆల్ట్ F5 ఇంకా మీకు చూపించాను కదా, ఆల్ట్ ప్లస్ F5 అంటే ఈ ఆల్ట్ F5 బదులు మనం ఇక్కడ ఏం ఉపయోగించాం కమాండ్, ఇక్కడ గెట్ సిహెచ్ అని కమాండ్ ఉపయోగించాం. ఎప్పుడైతే గెట్ సిహెచ్ అని కమాండ్ ఉపయోగించామో ఇంకా ఆల్ట్ F5 ఇట్లా చేసుకోవట్లేదు. అంటే ప్రోగ్రామ్ యొక్క టైం మనకి ఇక్కడ సేవ్ అవ్వడం జరుగుతుంది. ఓకే నెక్స్ట్ స్లాష్ అనేది ఏం చెప్పాను, నెక్స్ట్ లైన్ పేజ్ నెంబర్స్. ఇక చాలా మంది సార్ ఇప్పుడే కదా క్యాపిటల్ అనేది యాక్సెప్ట్ చేయాలన్నది. అంటే మీకు ప్రింట్ఎఫ్లో ఒక మెసేజ్ పాస్ చేయడం కోసం ఇక్కడ మనకు కావాలంటే మనం దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. పేజ్ నెంబర్స్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక ఇండిజర్ ఏం పెట్టాం, పేజ్ నెంబరు డి కాబట్టి ఇక్కడ పర్సెంట్ డి పెట్టాను. అదే బుక్ రేట్ ఏంటి ఇక్కడ ఫ్లోట్ కాబట్టి ఇక్కడ క్యాపిటల్స్ ఉపయోగించి బుక్ పెట్టాను. సో ఫ్లోట్ కాబట్టి ఇక్కడ ఏం ఉపయోగించి ఇక్కడ పర్సంటేజ్ ఎఫ్. అదే బుక్ నేమ్ అనుకోండి, బుక్ నేమ్ అయితే పర్సంటేజ్ ఎస్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం, చాలామంది ఇక్కడ ఎక్కువ మంది స్టూడెంట్స్కి డౌట్ అడుగుతారు, సార్ ఇక్కడ యాంపర్స్ ఉపయోగించారు కదా, ఇక్కడ ఎందుకు యాంపర్స్ ఉపయోగించలేదు. 80% కూడా ఇక్కడ యాంపర్స్ అనేది ఉపయోగించుకోలేదు. యాంపర్స్ ఒక అడ్వాంటేజ్ ఏంటి, అందులో ఒక డేటా అనేది అక్కడ స్టోర్ అవడం అనేది జరుగుతుంది. పేజ్ నెంబర్లో, బుక్ రేట్లో, బుక్ నేమ్లో. అంటే ఇన్పుట్లో మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇక్కడ స్కానర్స్లో కంపల్సరీ ఇక్కడ యాంపర్సెంట్ పేజ్ నెంబర్, యాంపర్సెంట్ బుక్ రేటు, యాంపర్సెంట్ బుక్ నేమ్ ఉంది. అదే అవుట్పుట్లో ఏంటంటే 80% కూడా యాంపర్స్ అనేది ఉపయోగించుకోవాలి. లేదు కొంతమంది అన్నారు సార్ ఈ యాంపర్స్ ఉపయోగించి కంపైలింగ్ అవుతుంది కదా అంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, యాంపర్స్ పేజ్ నెంబర్ వచ్చింది, ఆల్టర్. సార్ కంపైల్ అయిపోయింది కదా బ్రహ్మాండంగా ఉంది. ఓకే ఇప్పుడే చూద్దాం. 560 పేజెస్ ఉంది, రేట్ వచ్చి 890 రూపీస్ 72 పైసా, బుక్ పేరు వచ్చి C++. ఓకే ఫైన్. ఇక్కడ చూడండి చూసారు మిస్టేక్ వచ్చింది. మనకి పేజ్ నెంబర్ ఏమి ఇచ్చాం 560 మిగతా ఆన్సర్ అంటే మనం ఏది ఇస్తే అదే వచ్చేసింది ఆటోమేటిక్గా, కానీ బుక్ పేజెస్ మాత్రం ఇక్కడ రాలేదు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, కంపైల్ అయిపోతుంది కానీ అవుట్పుట్ మనం ఎక్స్పెక్ట్ చేసినది అది.
ఇక్కడ ఏంటి యాంపర్సన్ ఓన్లీ ఇన్పుట్లో ఇవ్వాలి తప్ప అవుట్పుట్లో ఎట్టి పరిస్థితి కూడా ఇక్కడ ఇవ్వడం అనేది ఇక్కడ జరగదు. సో ఇక్కడ అవుట్పుట్లో ఏంటి యాంపర్సన్ ఇచ్చాము. సో నిజంగా చెప్పాలంటే ఒక అడ్వాంటేజ్ కంపైలింగ్లోనే మనకి ఎర్రర్స్ వస్తుంది బెటర్. అంటే ఎక్కడెక్కడ ఏం మిస్టేక్స్ అనేది జరుగుతుంది, కంపైల్ అయిపోతుంది కానీ అవుట్పుట్ రాదు. ఇక్కడ కూడా మీకు ఆ డిఫరెన్స్ చూడండి. ఇక్కడ బుక్ నేమ్ దగ్గర కూడా ఇక్కడ నేను యాంపర్సన్ పెడుతున్నాను కావాలని. సో ఇక్కడ అప్డేట్ చేయండి ఆల్ట్ ఆర్. సో కంపైల్ అయిపోయింది. పేజెస్ ఎన్ని 400 పేజెస్. రేట్ వచ్చి 560 రూపీస్ 90 పైసా. బుక్ పేరు వచ్చి సి లాంగ్వేజ్. కరెక్ట్. ఆటోమేటిక్గా చూసారా ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ యాంపర్సన్ ఇక్కడ ఎందుకు యాక్సెప్ట్ చేసింది, డేటా టైప్ ఏంటి ఇక్కడ స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ యాక్సెప్ట్ చేసింది. అదే బుక్ రేట్ దగ్గర మీరు పెట్టి చూడండి ఆటోమేటిక్గా మళ్ళీ మిస్టేక్ వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే ఇప్పుడు చూడండి మళ్ళీ కంపేర్ చేస్తాం ఆల్ట్ ఆర్. ఓకే పేజెస్ ఇచ్చిన ఎన్ని ఉన్నాయి 600 పేజెస్. రేట్ వచ్చి 678 రూపీస్ 90 పైసా. బుక్ వచ్చి పైథాన్. ఓకే రైట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా కనపడుతుంది మనకి. పేజెస్ ఏమో వచ్చి 600 డిస్ప్లే అయిపోయింది. బుక్ రేట్ వచ్చింది, పైథాన్ కూడా డిఫరెంట్గా వచ్చింది. ఎందుకు వచ్చింది ఇక్కడ యాంపర్సన్ అనేది మనం ఇక్కడ ఓన్లీ స్కాన్ఫ్లో యూటిలైజ్ చేయాలి తప్ప ఎట్టి పరిస్థితిలో కూడా ప్రింట్ఎఫ్లో అనేది యూటిలైజ్ చేయకూడదు. ఒకవేళ యూటిలైజ్ చేస్తే ఇలా కంపేరింగ్ అయిపోతుంది కానీ రిజల్ట్తో పిచ్చి పిచ్చిగా వస్తుంది. ఇప్పుడు 900 పేజెస్. రేట్ వచ్చి 560 రూపీస్ 72 పైసా. బుక్ పేరు వచ్చి జావా. ఇది చూడండి బుక్ పేజ్ నెంబర్ ఒకటే కరెక్ట్గా వచ్చింది. బుక్ రేటు బుక్ నేమ్ అసలు మనకి డిస్ప్లే అవ్వలేదు. ఎందుకు డిస్ప్లే అవ్వలేదు, స్కానర్లో వాడాల్సిన యాంపర్సన్ ఇక్కడ వాడేసాం. చాలామంది కంపేర్ అయిపోయింది కదా మనం. సో ఇప్పుడు చూడండి ఈ మిస్టేక్ నేను కరెక్ట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ యాంపర్సన్ తీస్తున్నాను చూడండి. ఇక్కడ కూడా యాంపర్సన్ కొంచెం కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. ఒకసారి మళ్ళీ సేవ్ చేసుకోండి F2 పెట్టి. ఇప్పుడు కంపేర్ చేస్తే డెఫినెట్లీ 100కి 100% రిజల్ట్ వస్తుంది చూడండి. బుక్ పేజెస్ వచ్చి 100 పేజెస్. కాస్ట్ వచ్చి 560 రూపీస్ 90 పైసా. బుక్ పేరు ఏంటంటే సి లాంగ్వేజ్. ఓకే అది వెరీ గుడ్. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా వచ్చింది. బుక్ పేజ్ నెంబర్ వచ్చి 100 వచ్చింది. బుక్ రేట్ వచ్చి 560. బుక్ నేమ్ వచ్చి సి లాంగ్వేజ్. ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం డిఫరెంట్ డేటా టైప్స్ ఆటోమేటిక్గా మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఓకే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. 3 డేటా టైప్స్ ఇంటిజర్, ఫ్లోట్, క్యారెక్టర్. అంటే ఈ 3 డేటా టైప్స్ ఒకే ప్రోగ్రామ్లో ఎలా అంటే ఇక్కడ లాజిక్ ఏం అప్లై చేయలేదు. అంటే 3 డేటా టైప్స్ ఎలా ఉపయోగించడం అనేది ఇక్కడ జరగడం అనేది ఇక్కడ జరిగింది. ఒకసారి పైన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ప్రివ్యూ ఇంట్ అనేది పేజ్ నెంబర్ చూపించాను. ఫ్లోట్ అనేది బుక్ నేము, క్యారెక్టర్ అనేది బుక్ నేమ్ కింద ఇట్లా చేసాను. ఓకే ఇక్కడ ఇంటిజర్ కాబట్టి ఇక్కడ ఏం డిఫైన్ చేశాను డి, ఫ్లోట్ కాబట్టి ఎఫ్, క్యారెక్టర్ కాబట్టి ఎస్. ఓకే అంటే ఈ విధంగా అట్లా. సో ఫైనల్ ఒకసారి కంపేర్ చేసి చూడండి చూడండి ఒకసారి. ఆల్ట్ ఆర్. బుక్ పేజెస్ ఎన్ని 400 పేజెస్. రేట్ వచ్చి 892.78. బుక్ పేరు వచ్చి పైథాన్. రైట్. ఓకే ఫ్రెండ్స్ చూసారా బుక్ పేజెస్ వచ్చి 400, రేట్ వచ్చి 892, పేరు వచ్చి పైథాన్. సో ఈ విధంగా సి లాంగ్వేజ్ డిఫరెంట్ డేటా టైప్స్ డిఫరెంట్గా ఉపయోగించవచ్చు. సో ఓకే ఫ్రెండ్స్ సి లాంగ్వేజ్ 32 కీవర్డ్స్ అని ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా. ఇవి 32 కీవర్డ్స్ ఏంటంటే ఒకసారి మనం చూద్దాం. ఆటో, బ్రేక్, కేస్, క్యార్, కాన్స్టెంట్, కంటిన్యూ, డిఫాల్ట్, డూ, డబుల్, ఎల్స్, ఏనం, ఎక్స్టర్న్, ఫ్లోట్, ఫర్, గో టు, ఇఫ్, ఇంట్, లాంగ్, రిజిస్టర్, రిటర్న్, షార్ట్, సైన్, సైజ్ ఆఫ్, స్టాటిక్, షార్ట్కట్, స్విచ్, టైప్ డెఫ్, యూనియన్, అన్సైన్, వైడ్, వాయిలెట్, వైల్. సో ఇవన్నీ కూడా 32 కీవర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే లాజిక్ అనేది గాడ్ ఈజ్ గిఫ్ట్. అది చాలామంది అంటారు సార్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బాగా చేస్తున్నారా లేకపోతే ఎలా అని అంటారు. సో